హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఎపిసోడ్ చూసారనుకుంటా. ఈరోజు ఎపిసోడ్ బిగినింగ్ కొంచెం డల్గా స్టార్ట్ అయినా మధ్యలో కాఫీ టాస్క్ మాత్రం బాగా అనిపించింది. ముందుగా రీతుకి ఇచ్చిన సీక్రెట్స్ని గ్యాదర్ చేసే టాస్క్. కన్ఫెషన్ రూమ్కి పిలిచినప్పుడే చికెన్ చూపించినప్పుడే అనిపించింది. మొన్నటి ఎపిసోడ్లో చెప్పింది కదా, ఒక్కో లెగ్ పీస్కి ఒక్కో సీక్రెట్ చెప్తానని డప్పు కొట్టింది. మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం ఏం చెప్పలేకపోయింది. కానీ తర్వాత బాగానే కష్టపడింది. చూద్దాం ఏం చెప్తుందో. ఇదిలా ఉంటే కాఫీ కోసం ఇమ్ము, సుమన్ శెట్టి, తనూజ, రీతు, ఫ్లోరా, పవన్ చేసిన స్కిట్ చాలా బాగా అనిపించింది. బాగా నవ్వి నవ్వి ఎంజాయ్ చేసాం. సుమన్ శెట్టి 7/G బృందావన కాలనీలో పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. స్పాంటేనియస్గా అంత బాగా చేశారు సుమన్ శెట్టి అండ్ ఇమ్ము సుమన్ శెట్టిని ఇమిటేట్ చేసినప్పుడు డబల్ యాక్షన్ ఫీల్ వచ్చింది. సంజన అయితే చెప్పినట్టుగానే కింద పడి పడి నవ్వింది. యాపిల్ ట్రీ చూసినప్పుడు ఏదో పెద్ద టాస్క్ ఇచ్చారనుకున్నా, కానీ ఓకే, అందరికీ ఒక్కో కలర్ సీడ్ ఇచ్చారు. కలర్తో సంబంధం లేకుండా లక్ వస్తుందేమోనని రీతు, శ్రీజ, ప్రియ మార్చుకున్నారు. ఫస్ట్ టైం ఇమ్ము గెలుచుకున్నాడు, బాగానే ఉంది. తను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళే ముందు సాక్రిఫైస్ అంటే త్యాగం చేస్తాడేమో అనుకున్నా. లోపలికి వెళ్ళాక అన్నిటికంటే తక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో గుడ్, తాను డిజర్వ్. కానీ హౌస్మేట్స్తో అన్నాడు, 25% సెలెక్ట్ చేసుకున్నాను, అలా అయితే 5గురికి ఛాన్స్ వస్తుంది కదా అని. కానీ అందరిలో 25% సెలెక్ట్ చేసుకున్న వారికి 4గురికే వస్తుంది కదా ఆపర్చునిటీ. పైగా బిగ్ బాస్లో మిగతా వాళ్ళకి అంత తక్కువ పర్సంటేజ్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. లేదా మిగతా వాళ్ళతో ఎవరైనా ఎక్కువ పర్సంటేజ్ వాడేస్తే ఏమవుతుందో చూడాలి. సీడ్ రాని వాళ్ళలో రాము బాధపడ్డాడు, ఫ్యామిలీకి సంబంధించి రావేమో అని. కానీ చూడాలి వాళ్ళకి ఏం ఆప్షన్ ఇస్తారు. ఓవరాల్గా ఈరోజు ఫన్ అండ్ ఎమోషన్స్తో బాగానే సాగింది.